వేడుకలు ఎలా జరుపుకుంటున్నారో పూర్తి వివరాలను మా ప్రతినిధి సుంకన్న లైవ్ లో మనకు అందిస్తారు. సుంకన్న, కర్నూలు వాసులు వినాయక చవితిని ఎలా జరుపుకుంటున్నారు, పూర్తి వివరాలు చెప్పండి. తుంగభద్ర నది ఒడ్డున వినాయక భక్త బృందం వారు 63 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 11 గంటలకే పూజా కార్యక్రమాలు మొదలు కావాల్సిందే. అయితే వర్షం కారణంగా కొంత అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపటి క్రితమే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే పూజా కార్యక్రమాలు మొదలు కావడంతో నగరం నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివచ్చి దత్తాత్రేయ అవతారంలో దర్శనమిస్తున్నటువంటి బొజ్జ గణపయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. చాలా మంది కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చి అదైతే కర్నూలు జిల్లాలోనే అతిపెద్ద భారీ విగ్రహం ఏర్పాటు చేయడంతో ఇక్కడికి చూడడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడెప్పుడు బొజ్జ గణపయ్యను దర్శించుకోవాలని కూడా వాళ్ళు క్యూ లైన్ల గుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. రేపు ఏదైతే పూజా కార్యక్రమాలు మొదలడంతో ఉదయం నుంచి కూడా చాలా ఎదురు చూశారు. అయితే కొంత వర్షం వల్ల అంతరాయం ఏర్పడడంతో ఎట్టకేలకు పూజా కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనంతో ఇక్కడికి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చి 60 అడుగుల బొజ్జ గణపయ్యను ఏదైతే సెల్ఫీలు తీసుకుంటూ కుటుంబ సమేతంగా కూడా ఏదైతే స్వామివారికి ఏదైతే పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంతా కూడా కోలాహలంగా మారినటువంటి పరిస్థితి. మనతో పాటు మండప నిర్వాహకులు భక్తులు ఉన్నారు, అంతా మాట్లాడారు. చెప్పండి, ఈ పూజా కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు? జయ గణేశ. శ్రీ శ్రీ లక్ష్మీ స్వామి వినాయక భక్త బృందం కమిటీ వాళ్ళ మేము 2018 నుంచి కూడా మేము ఇక్కడ వినాయక చవితి చేయడం జరుగుతుంది. అందరూ చాలా విగ్రహాలు పెట్టేటోళ్ళం, పిఓపి విగ్రహాలు. అదేవిధంగా పిఓపి పెట్టకూడదు, మన పరివారాన్ని కాపాడాలని చెప్పి మేము ముందుకు వచ్చాము. దాని ముందుగా మాకు శ్రీమోహన్ రెడ్డి గారు తెలిపారు పిఓపి కన్నా మట్టి విగ్రహాలు పెడితే బాగుంటుందని చెప్పి. ఆయనకి ఎందుకంటే అతను మాకు ఫస్ట్ ఎప్పటి నుంచో మాకు మొదటి పూజనే ఆహ్వానిస్తున్నాము. మాకు అతను అంటే వీరాభిమాని మేము ఆయనకి. అందువల్ల మేము చాలా మట్టి విగ్రహం పెట్టడం జరుగుతుంది. మేము 2018 స్టార్ట్ చేసినాము. ఈరోజు 2024 అంటే 5వ సంవత్సరం ఇది. 2 ఏళ్ళు కరోనా ఉండడం వల్ల పెద్దలు మేము పెట్టలేకపోయాము. చాలా ఆటంకాలు ఉండడం వల్ల ఈసారి దేవుని వల్ల ఈసారి చాలా ఏమో ఆటంకాలు లేవు. కొద్దిగా వానలు ఉండడం వల్ల కొంచెం ఈ రోజు పొద్దున్న జరగాల్సిన పూజ సాయంకాలం పెట్టుకోవాల్సింది వచ్చింది. చాలా ప్రాబ్లంగా ఈరోజు అందరికీ ప్రాబ్లం లేకుండా చాలా ఘనంగా పూజలు కూడా జరుగుతున్నాయి. హ్యాపీగా మేము కూడా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా మేము ఇక్కడ ఎవరికే ప్రాబ్లం లేకున్నట్టు ఇక్కడ తాగునీరు సప్లై చేపట్టి బార్గెటింగ్ పెట్టాము అన్ని. ఇక్కడ కూడా ఎవరైనా భక్తులు ఉంటే కూడా మట్టి విగ్రహాలు పెట్టి మాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. అందరికీ పరివారానికి సహకరించాలని కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా మేము ఇక్కడ మొదటి రోజు నుంచి ఇక్కడ మేము 2 నెలల నుంచి ఇక్కడ విగ్రహం తయారడం జరిగింది. ఆ 2 నెలల విగ్రహం నుంచి మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. మాకు చాలా ప్రాబ్లంతో మేము ఇక్కడ ఉండవలసి వచ్చింది. మనకి ఇక్కడ పొద్దున మనకి ఇక్కడ తీర్థ ప్రసాదాలు భక్తులకి, మరి అదేవిధంగా పూజలు ఎవరైనా చేయించుకోవాలనుకున్న భక్తులు పెద్ద విగ్రహంగా భారీ వినాయకుడు అంటే అందరికీ చాలా అభినంగా ప్రేమ ఉంటుంది. వాళ్ళకి పూజలు చేయించుకోవాలని ఉంటుంది వాళ్ళకి. అందువల్ల మేము ఇక్కడ వాళ్ళకి పూజలు కూడా చేయించుకోవడానికి ఇక్కడ ఏమైనా పూజలు ఉన్నాయి. ఇక్కడ మాకు వాళ్ళకి పూజారి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి భక్తులు ఇక్కడ పూజలు చేయించుకోవచ్చు. మనకి అందరికీ మేము ఇక్కడ స్వాగతిస్తున్నాము. ఎన్ని కేజీల లడ్డు ఉంచారు? 120 కిలోల లడ్డు తెప్పించాము. ఒక సంవత్సరం మేము 50 కిలోలు 60 కిలో అలా 10 కిలోలు పెంచుకుంటే ఈ సంవత్సరం 120 కిలోలు పెట్టాము. ఈసారి మేము 120 కిలోలతో చాలా అంటే చోతిమూరు లడ్డు అంటుందని ఆ లడ్డుని మేము ఇక్కడ తర్వాత మేము నిమజ్జనం రోజు అది వేలం వేయడం జరుగుతుంది. ఇక్కడ మనం మీరు చెప్పండి, భక్తులు కూడా ఈరోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమని తెలిసడంతో రేపటి నుంచి కూడా పెరిగేటువంటి అవకాశం వచ్చింది. వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ భక్తులు వేలాది మందిగా వచ్చేస్తారు. మా అంచనా ప్రకారము 2 లక్షల నుంచి 3 లక్షల మంది సరౌండింగ్ 100 కిలోమీటర్స్ వరకు భక్తాదులు ఇక్కడికి వచ్చి ఈ గణనాథుని వీక్షించడానికి కారణం ఏమంటే ముఖ్యంగా మట్టి గణపయ్య పూర్తిగా పర్యావరణ పరంగా మేము తయారు చేసినటువంటి న్యాచురల్ కలర్, ఎటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ అట్లాంటివి ఏమైనా కానీ పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించిన ప్రతి ఒక్క వస్తువుని అవాయిడ్ చేస్తూ మట్టి గణపయ్యను తయారు చేసేసి ఒక మెసేజబుల్ గా మేము అందించడం జరిగింది. దీన్ని ప్రజలు భారీ ఎత్తున మాకు సపోర్ట్ చేసి అన్ని విధాలుగా మాకు సపోర్ట్ ఉండి మాకు ఈ విధంగా గణనాథుడు ఇప్పుడు 5th అంటే 5వసారి మేము ప్రతిష్ఠించడం జరుగుతుంది. దీనికి కారణం ఏమంటే ప్రజల నుంచి కూడా మద్దతు భారీ ఎత్తున జరిగింది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాకపోతే నేను ఈ సంవత్సరము వర్షాల కారణంగా ఇబ్బంది. సో మొత్తం మీద ఏదైతే భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. 5 ఏళ్ల నుంచి ఇక్కడ మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసినాము. ప్రజల నుంచి కూడా
మంచి రెస్పాన్స్ రావడంతో ఈసారి ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మట్టి గణపయ్యను దర్శించుకోవడానికి రేపటి నుంచి భక్తులు భారీగా తరలివచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మంటప నిర్వహణ